వెల్కమ్ టు సుమన్ టీవీ. ఒబెసిటీ ఊబకాయం ఈ సమస్య చాలా మందిని ఇబ్బంది పెడుతుంది. దీనివల్ల వచ్చే కాంప్లికేషన్స్ అయితే చాలానే ఉంటాయి. అసలు ఎందుకు మనం బరువు పెరుగుతాము, సో బరువు పెరగకుండా ఉండాలంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఇక బరువు పెరిగిన వాళ్ళు న్యాచురల్ వేస్లో వెజిటబుల్ థెరపీ ద్వారా ఎలా బరువు తగ్గించుకోవచ్చు, వివరాలు తెలుసుకుందాం. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ వెజిటబుల్ థెరపిస్ట్ అండ్ సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గురూజీ గారు. గురుగారు నమస్కారం అండి. సూర్యోస్మిత గురూజీ, ఒబెసిటీ ఊబకాయం అంటే ఒబెసిటీ ఊబకాయం అనేది లేనిది ఎవరికి చెప్పండి. అంటే మన హైట్కి తగిన వెయిట్ ఎవరు ఉండట్లేదు, సో ఎంతో కొంత ఎక్కువ ఉంటూనే ఉన్నారు. కానీ కొందరు అయితే విపరీతమైన ఊబకాయం కనిపిస్తుంది, విపరీతమైన బరువు పెరిగిపోతూ ఉన్నారు. సో 1 month బ్యాక్ మామూలుగానే నార్మల్గా కనిపిస్తారు, 1 month తర్వాత చాలా వెయిట్ పెరిగి కనిపిస్తూ ఉంటారు. అసలు ఎందుకు ఈ సమస్య ఇంతలా పెరిగిపోయింది? జనరల్గా ఈ ఊబకాయం పెరగడం వల్ల, అంటే ఈ శరీరం పెరగడం వల్ల ఎటువంటి కాంప్లికేషన్స్ వస్తాయి? వెజిటబుల్ థెరపీ ద్వారా దీన్ని ఎలా తగ్గించవచ్చు? మీకు శరీరాల గురించి ఐడియా ఉందా? మన శరీరం అన్నమయ, ప్రాణమయ, విజ్ఞానమయ, ఆనందమయ, మనోమయ కోశాలు అని ఒక 5 layers గురించి మాట్లాడుకుంటాం. ఇప్పుడు నా కంటికి కనిపించేది ప్రస్తుతం, అంటే ఒక వెజిటబుల్ థెరపిస్ట్గా నా కంటికి కనిపించేది ధనలక్ష్మి ఒక ఫిజికల్ బాడీ. నెక్స్ట్ లెవెల్ ఒక ప్రాణిక్ హీలింగ్ ప్రాక్టీషనర్గా నీ చుట్టూ ఒక ఆరా ఉంటుంది. దీన్ని ఎనర్జీ బాడీ, శక్తి శరీరం అంటారు. ఆరా ఉంటుంది. ఆరా ప్రతి మనిషి చుట్టూ కూడా ఆరా ఉంటుంది. ఈ బాహ్యంగా మనకి కనిపించేది ఈ శక్తి ఈ భౌతిక దేహం పైనుంచి ఒక 6 inches ఇక్కడ వరకు ఒక లేయర్, దీన్ని ఎనర్జీ బాడీ, శక్తి శరీరం అంటారు. ఇది మాత్రం కొంత సాధన చేస్తే కనిపిస్తుంటుంది. దీని తర్వాత అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ, ఇంకొక 5 layers ఏవో ఉన్నాయి. దీని తర్వాత 5 layers ఉన్నాయి. ఇది ఇక్కడ దాకా ఉంది. అంటే ఇప్పుడు నేను నా ఎనర్జీ బాడీ అంటే సహజంగా ప్రాణిక్ హీలర్స్కి మాత్రమే తెలుస్తుంది. ఇది దిస్ ఈజ్ మై ఎనర్జీ బాడీ. అంటే సహజంగా ఉండే, ఇప్పుడు నీ పేరేంటమ్మా బాబు? శ్రీనివాస్. తన కెమెరామెన్ కదా, తనది ఎనర్జీ బాడీ ఎంత ఉందో చెప్తాను ఫస్ట్. శ్రీనివాస్ ఎనర్జీ బాడీ, అతని ఎనర్జీ బాడీ ఇది. అంటే తన శరీరానికి పైన ఒక ఇక్కడ వరకు ఒక 6 inches చాలా తక్కువ ఉంది. అదే నార్మల్ పర్సన్ అతను. అతనికి స్పిరిచువల్ గా కనెక్షన్ లేదు, అతను ఆధ్యాత్మికంగా లేడు. నార్మల్ గా తన పని అంటే వర్కే వర్షిప్ గా పని చేసుకుంటున్నాడు. మామూలుగా తన జీవన శైలిలో నార్మల్ గా ఉన్నాడు. ఇది ఇంత ఉంది. ఇది ఇప్పుడు నాది అంటే ఒక స్పిరిచువల్ పర్సన్ గా, మోటివేషనల్ గా 10 మందికి మంచి చేయాలని ఇదిలో ఉన్నాం కాబట్టి ఆధ్యాత్మికంగా ఉన్నాం. మంచి చేస్తున్నామా చెడు చేస్తున్నామా పక్కన పెడతాం. ఇది నా ఆరా. ధనలక్ష్మి ఎనర్జీ బాడీ, శక్తి శరీరం. చూడండి అంటే అడగకుండా చూడకూడదు. గుడ్. ఎంత ఉంది? ఇంచుమించు 10 inches ఉంది. అంటే మీలో ఎంతో కొంత ఆ వర్చస్ ఉంది కాబట్టి కెమెరా ముందు ఉన్నారు. మెగాస్టార్ చిరంజీవి గారు, ఆయన వర్చస్, ఆయన ఆరా ఎంత ఎక్కువగా ఉంటే అంతమంది ఫ్యాన్స్ ఉంటారు. పవన్ కళ్యాణ్ ఇలా అంటే సెలబ్రిటీస్ ఆరా ఎక్కువగా ఉండాలి, ఉంటేనే మనం జనాల్ని ఆకర్షించగలుగుతాం. అంటే ఈ మాత్రం ఎనర్జీ బాడీ నాలో లేకపోతే నేను మాట్లాడే మాటలు అవతల వాళ్ళకి అర్థం అవ్వడం కానీ, వాళ్ళు దాన్ని లైక్ చేయడం కానీ ఉండదు. ఇప్పుడు తనకేం లేదు, కెమెరా పెట్టామా, షూట్ జరుగుతుందా, కట్ చెప్పారా, ఇంతే, ఇంకెక్కువ ఆలోచించరు. ఇలా ఆలోచించే విధానంతో మన ఆరా ఆధారపడుతుంది. ఇప్పుడు ఇక్కడ మీరు అడిగింది ఒబెసిటీ, నేను మాట్లాడేది ఎనర్జీ ఫీల్డ్ గురించి మాట్లాడుతున్నాను. ఇక్కడ ఏమవుతుందంటే ఈ ఎనర్జీ ఫీల్డ్ డిస్టర్బ్ అవుతుంది ఒబెసిటీ ఉన్న వాళ్ళకి. ఇప్పుడు ఇక్కడ ఆరా ఏమవుతుందంటే ఆరా పడిపోవటం. కానీ ఆరా ఎందుకు పడిపోతుంది అంటే మన శరీరంలో 7 చక్రాల మీద ఆధారపడి మన ఎనర్జీ లేయర్స్ అనేవి డిపెండ్ అవుతుంది. మూలాధారం మీద ఆధారపడి శక్తి శరీరం అనేది ఆధారపడి ఉంటుంది. ఇది ఎంత ఉండాలి అంటే డిపెండ్స్, వాళ్ళు చేసే పని మీద ఆధారపడి ఉండాలి. అంటే ఇక్కడ ఒబెసిటీతో బాధపడే వాళ్ళకి మూలాధారం క్షీణించి ఉంటుంది, శక్తి సరిగా ఇవ్వట్లేదు కాబట్టి అది నొక్కి పట్టి ఉంచట్లేదు, అది అస్తవ్యస్తంగా అనీవెన్గా ఉంటుంది. దాని చుట్టూ నెగిటివ్ ఎనర్జీ పెరిగిపోయి ఉంటుంది. బలహీనంగా ఉన్నటువంటి ఆరా చుట్టూ నెగిటివ్ ఎనర్జీ ఉండడం ద్వారా వాళ్ళకి ఒత్తిడి వస్తుంది. అంటే ఇప్పుడు ఒబెసిటీ ఎందుకు వచ్చింది? స్ట్రెస్ వల్ల వచ్చింది. నెగిటివ్ ఎనర్జీ అధికంగా పెరిగిపోవడం వల్ల వచ్చింది. మూలాధార చక్రం బలహీన పడిపోవడం వల్ల వచ్చింది. ఇక్కడ దానిగా మనం ఎక్సర్సైజ్ చెప్తాం, నడండి అంటారు. నడవడం ద్వారా ఏమవుతుంది, మనకు మూలాధారం వెన్నెముక చివరిలో కుకెక్స్ దగ్గర ఉంటుంది. ఇది కాళ్ళకి
అప్పర్ ఎమోషన్స్కి లోయర్ ఎమోషన్స్కి మిడిల్లో ఉంటుంది. అంటే మూలాధారం అనేది లోయర్ ఎమోషన్స్కి సంబంధించింది. మీరు చెప్పులు లేకుండా ఎర్త్కి కనెక్ట్ అయ్యి నడవడం ద్వారా మూలాధారం బలోపేతం అవుతుంది. వీళ్ళకి నిస్సహాయత, బద్ధకం, చిరాకు, కోపం, ఇవన్నీ ఈ భావోద్వేగాలన్నీ కూడా మూలాధారానికి సంబంధించినవి. లైఫ్ సర్వైవల్, బ్రతుకు తెరువుకి తీసుకువెళ్ళేది, బ్రతుకు తెరువు మీద విముక్తి అంటే ఇష్టం లేకుండా చేసి సూసైడ్ దాకా కూడా తీసుకెళ్తుంది. మూలాధారం బలహీనంగా ఉంటుంది. అంటే తగ్గలేకపోతున్నాం అనే భావం వాళ్ళని ఇబ్బంది పెట్టేస్తుంది, మానసికంగా కృంగిపోయి ఉంటారు. ఇలాంటి మానసికమైనటువంటి ఎమోషన్సే వీళ్ళు ఒబిసిటీ అవ్వడానికి కారణం అవుతాయి. దీనివల్ల ఏమవుతుందంటే విపరీతంగా క్రేవింగ్స్, అంటే కొలమానం లేకుండా తినేయటం, ఆకలికి కంట్రోల్ ఉండదు, అన్కంట్రోల్. టేస్ట్కి అలవాటు పడిపోయి లేకపోతే వేరే అన్నెసరీ థింగ్స్ మీద దృష్టి పెట్టేయడం వల్ల అయితే బాధగా ఉన్నప్పుడు ఎక్కువ తినేయడం, సంతోషంగా ఉన్నప్పుడు మనం ఏం చేస్తామంటే బాధగా ఉంది కాబట్టి ఎక్కువ తినేసాం, ఆనందంగా ఉన్నాం కాబట్టి ఎక్కువ తినేసాం. అంటే తినడమే టార్గెట్గా పెట్టుకున్నాం. ఇక్కడ మనకు ఆ కొలత లేకుండా అధికంగా తినేయటం వల్ల ఇది వచ్చింది. దీనికి ప్రధానమైన కారణం మనస్సు చెడిపోయింది, శక్తి శరీరం పాడైపోయింది. అందుకనే మనకి ప్రధానంగా సూర్యోదయ సమయంలో నిద్ర లేచి సూర్యుడికి ఎదురుగుండా ఆ సన్బాత్ చేస్తే ఇలాంటివన్నీ తగ్గుతూ ఉంటాయి. అలాగే చెప్పులు లేకుండా నడుస్తూ ఉన్నా కూడా మూలాధారం బాగుంటుంది. మనకు ఫస్ట్ బేస్ ఏదైతే ఉందో అది బాగుండాలి. ఆ బేస్ని బాగు చేసుకోవడానికే మనం ప్రయత్నం చేయాలి. ఒబిసిటీతో బాధపడుతున్న వాళ్ళు మూలాధారాన్ని శక్తివంతం చేసుకోవాలి. దానికి గుంజీళ్ళు చాలా అద్భుతంగా పనిచేస్తాయి. మూలాధారం చాలా త్వరగా యాక్టివ్ అవుతుంది. ఎప్పుడైనా గుడికి వెళ్ళారా? వినాయకుడు గుడి దగ్గరికి వెళ్తారు, ఏం చేస్తారు అక్కడ? అవును, గుంజీలు తీస్తారు. మూలాధారం యాక్టివ్ అవుతుంది కాబట్టి గుంజీళ్ళు తీయిస్తారు. అది మూలాధారానికి సంబంధించి మెయిన్ ఫస్ట్ యాక్టివ్ చేసుకోవాల్సింది మూలాధారం. తర్వాత స్వాధిష్టానం, మణిపూరకం. అంటే ఆ మూలాధారం ఎప్పుడైతే చెడిపోయిందో స్వాధిష్టానం అంటే సరిగా కనపడకుండా చేసేస్తుంది. అది అంటే స్వాధిష్టానం బాగుంటే లుకింగ్ బాగుంటుంది, మన ప్రెజెంటేషన్ బాగుంటుంది, జనాలు ఆకట్టుకోగలరు. దాని తర్వాత నావేలకు వస్తుంది. ఇది స్టోరేజ్ బ్యాంక్. మనం ఏది తెచ్చినా అందులో దాచుకుంటూ ఉంటాం, ఎనర్జీని స్టోర్ చేస్తాం, డైజెషన్ సిస్టమ్ని బాగు చేసుకుంటాం. తినాలి తినకూడదు లిమిట్ పరిమితులు అన్నీ కూడా మనం మణిపూరకం నిర్దేశిస్తూ ఉంటాం. అందుకని మనం ప్రథమంగా చేసుకోవాల్సింది చెప్పులు లేకుండా ఎర్త్కు కనెక్ట్ అయి ఉండడం, బేస్ ఏదైతే ఉందో మూలాధారాన్ని బాగు చేసుకుంటాం. నడక చాలా అవసరం. ఉదయం సాయంత్రం 2 పూట్ల కూడా సన్ రైజ్ సన్సెట్ టైంలో నడవటం, సూర్యోదయానికి పూర్వమే నిద్ర లేవటం, ఇవి ప్రధానంగా చేయాలి. వీళ్ళు అంటే ఎంతవరకు దిగ్గలమో చూసుకుని, అంటే ఒబిసిటీతో ఉన్న వాళ్ళు గుంజీలు తీయలేరు. అందుకని ఏంటంటే ఎంత దిగ్గలమో అంతే దిగాలి. అవును, ప్రాక్టీస్ చేస్తూ ఉంటే దానికి కూడా మూలాధారం శక్తివంతం చేసుకోవడానికి రెగ్యులర్ గుంజులు ఏదో ఎలా పట్టుకుంది అలా దిగడం కాకుండా ఈ తంబు ఇక్కడ ఒక చక్రం ఉంది, ఇక్కడ కూడా ఒక చక్రం ఉంటుంది. ఇది హెడ్ రీజన్. దీన్ని ఇలా పట్టుకొని కిందకి పుల్ చేసి ముందు ఫస్ట్ లెఫ్ట్ హ్యాండ్ రైట్ ఇయర్, రైట్ హ్యాండ్ లెఫ్ట్ ఇయర్, రైట్ హ్యాండ్ ఇలా కిందకి పుల్ చేసి ఇన్హేల్ చేస్తూ. ఒబిసిటీతో ఉన్నవారు తొడలు బాగా ఎక్కువ ఉన్నాయి, కూర్చోలేరు, ఎంతవరకు కూర్చోగలరు అంతవరకు నెమ్మదిగా ఇన్హేల్ డౌన్, ఎక్సేల్ అప్ రెగ్యులర్గా చేస్తూ ఉంటే మూలాధారం స్ట్రాంగ్ అవుతుంది. అలాగే కాన్ఫిడెన్స్ లెవెల్స్ తక్కువగా ఉన్న వాళ్ళకి కూడా ఒబిసిటీ వచ్చే అవకాశం. దీన్ని ప్రథమంగా తీసుకోవాల్సింది మన స్కెల్టన్ ఏదైతే ఉందో అది స్ట్రాంగ్గా ఉన్నప్పుడు. కాల్షియం డెఫిషియన్సీ ఉన్నవాళ్ళు ఒబిసిటీ అయ్యే అవకాశం ఉంటుంది. ఒబిసిటీ వల్ల బోన్స్ డెలికేట్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. అంటే ఇక్కడ మనకి కాల్షియం హైగా ఉండే ఫుడ్స్ తీసుకోవాలి, మంచి కాల్షియం, గుడ్ కాల్షియం తీసుకోవాలి. దీనివల్లే థైరాయిడ్ వచ్చే అవకాశం ఉంటుంది. థైరాయిడ్ ఉన్న వాళ్ళకి కూడా ఒబిసిటీ వచ్చే అవకాశం ఉంటుంది. కాల్షియం చెడిపోవడం వల్ల ఇవన్నీ జరుగుతున్నాయి. కాబట్టి గుడ్ కాల్షియం అంటే మంచి పాలు. ఇప్పుడు మనకు మార్కెట్లో దొరికే ప్యాకెట్ పాలు మంచి పాలు కాదు, మంచి కాల్షియం కాదు. మనకు మరి మంచి కాల్షియం అంటే ఏంటి అంటే డ్రై కోకోనట్ అండ్ సేసమ్ సీడ్స్, నువ్వులు ఇవి రెగ్యులర్గా తీసుకుంటూ ఉంటే కూడా మీరు ఒబిసిటీ నుంచి బయటపడడానికి అవకాశం ఉంటుంది. కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెంచుకోవాలి. దేని మీద కూడా నేను ఇది చేయలేనేమో, నా వల్ల కాదు, ఇలాంటి మాటలు మాట్లాడకూడదు. ఖచ్చితంగా గురుగారు, ఒబిసిటీ అనేది ఎంతగా వేధిస్తూ ఉన్న సమస్య. చాలా రకాల ట్రీట్మెంట్స్, సర్జరీస్, డైట్స్ చేస్తూ ఉంటారు, అయినా తగ్గరు. రీసెంట్గా ఒక ప్రముఖ తెలిసిన ఆయన దీంతో బాధపడి అదైతే బెరియాట్రిక్ సర్జరీ, జీవితం ఆయనకు విరక్తి వచ్చేసింది. దాని మీద చాలా కాంప్లికేషన్స్ ఎదుర్కొంటున్నాడు. అవుట్ ఆఫ్ మన శరీరానికి కాంది మనం ఏది చేసినా శరీరం దాన్ని యాక్సెప్ట్ చేయదు, ఒప్పుకో. అందుకని సహజ సిద్ధంగా మన చుట్టూ చాలా రకాలు ఉన్నాయి. ఇప్పుడు మనకి ఫెసిలిటీస్ పెరిగినాయి, ఫుడ్స్ పెరిగినాయి, మనం ఎందుకు ఆరోగ్యంగా లేవు అంటే అన్నెసరీ. సూర్యాస్తమయం తర్వాత తినకూడదు, ఏమైపోదు. కాబట్టి మరి మేము డైట్ చేస్తున్నాం, ఒబిసిటీతో ఆకలి వేస్తుంది, ఏం తినాలి?
అసలు తినడం వల్లే రోగం వచ్చింది అన్నప్పుడు మనం తిండిని తగ్గించేస్తే రోగాలన్నీ పోతాయి. గురువు గారు చాలా చక్కగా చెప్పారండి. ఒబెసిటీ వల్ల కాంప్లికేషన్స్ చాలానే వస్తాయి. మీరు చెప్పినట్లుగా రకరకాల అనారోగ్య సమస్యలకి ఇది ఒక మూల కారణం. సో దీన్ని ఎలా తగ్గించుకోవాలి? మూల కారణం మూలాధారణమే కారణం. అవును. మూలాధార చక్రాన్ని బాగు చేసుకోవడం చాలా అవసరం. అంటే ఇది లోయర్ ఎమోషన్స్. మనం అరవటం కూడా లోయర్ ఎమోషన్. ఒక్కొక్కసారి అంటే మనల్ని ఎవరిని వ్యతిరేకిస్తున్నప్పుడు, మనల్ని క్రిటిసైజ్ చేస్తున్నప్పుడు మనం అరుస్తాం. అవును, అది అది కూడా ఒక కారణం. అందుకని ఏంటంటే వాళ్ళు అన్నెసరీ థింగ్స్, వాళ్ళు అంటే మనల్ని చూసి ఓర్వలేక ఏడుస్తున్నారు కాబట్టి మనం వాళ్ళని సానుభూతితో, అది వాడు ఒక రోగం, అది కూడా ఒక భావోద్వేగం, వాళ్ళు అలా ఏడనిద్దాం. మనం మాత్రం పట్టించుకోకుండా తన కోపమే తన శత్రువు, మూలాధారం పాడు చేసుకోకుండా మూలాధారం శక్తివంతం చేసుకోవాలంటే చెప్పులు లేని ఆహ్లాదకరమైన వాతావరణంలో తేలికపాటి పాదాలతో నడుద్దాం గడ్డి మీద, రూట్కి కనెక్ట్ అయి ఉందాం, ప్రకృతిని కాపాడుకుందాం, ఆరోగ్యంగా జీవిద్దాం. ఎస్, ఖచ్చితంగా గురువు గారు. సో ఈ ఒబెసిటీ అనేది చాలా ఎక్కువగా పెరిగిపోయింది. సో ట్రై చేస్తూ ఉంటారు కానీ తగ్గరు. సో ఇంకా ఏదైనా డౌట్స్ ఉన్నాయి, మేము బరువు బాగా పెరిగామన్న వాళ్ళు ఖచ్చితంగా కాంటాక్ట్ చేయాలని కోరుకున్నాం. మీరు చెప్పిన ఈ పద్ధతులు కూడా పాటించాలని కోరుకున్నాం గురువు గారు. ధన్యవాదాలు. సూర్యస్మతలు.